రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో గురువారాలకు చాలా ప్రాధాన్యత ఉంది. గురువారాలను లక్ష్మీ వారాలని అంటూ ఉంటారు. ఈ లక్ష్మీ వారాలు చేసే లక్ష్మీ పూజ చాలా విశేషమైనది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షల వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణానికి ముందు ఉండే ధనుర్మాసం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలోనే. అయితే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో పొరపాటున కూడా చేయకూడని పనులు 5 ఉన్నాయి. ఈ 5 పనులు చేయడం మానేస్తే చాలా కష్టాలు పోతాయి. ఈ 5 పనులు చేయటం మానేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ 5 పనులు పొరపాటున చేసిన మీ ఇంట్లో పైసా కూడా మిగలదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మార్గశిర మాసం విశిష్టత ఏమిటో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. కార్తీక మాసం నుంచి మార్గశిర మాసంలోకి అడుగు పెడుతున్నాం. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం. మృగశిర నక్షత్రం, పూర్ణిమ కలయిక వలన ఈ మాసానికి మార్గశీర్షం అనే పేరు. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు. ఈ మాసంలో చేసే పూజ, హోమము, అభిషేకము ఇలా ఏ దైవ కార్యము చేసినా దానికి స్వయంగా తానే స్వీకరిస్తానని ప్రకటించాడు. శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ప్రాంతకాలం ఆచరించే స్నానాన్ని మార్గ స్నానాలు అంటారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను ఇస్తుంది. గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొంటున్నాయి. జ్యోతిష్యాన్ని అనుసరించి ఈ నెలను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఈ మాసం ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధిగాంచింది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని, శాంతిని సంతరించుకుంటుంది. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఆదినారాయణ సూర్యుడి వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోనికి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామము, భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని అంటారు. ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతానము ప్రాప్తిస్తుందని నమ్మకం. మార్గశిర శుద్ధ సప్తమిని జయసప్తమి అని, మిత్ర సప్తమి అని అంటారు. ఈరోజు సూర్య ఆరాధన చేసి పాయసం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. మార్గశిర షష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివుని మన రూపమే భైరవుడు. భైరవుడు అంటే పోషకుడని, భయంకరుడు అనే అర్థాలు కూడా వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటుంది. కనుకనే కాలభైరవుడు అయ్యాడు. భైరవుని శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానము, పితృతర్పణము, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పౌరలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. మార్గశిర ఏకాదశి మోక్షద ఏకాదశిగా చెప్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుగా గ్రంథాలలో చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుంది అని చెప్తుంటారు. ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు.
మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమన్ భక్తులు హనుమన్ వ్రతాన్ని ఆచరిస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. ఈరోజు అనగా వ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. మార్గశిర పౌర్ణమితో అనేక రకాలైనటువంటి వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున యమధర్మరాజును పూజిస్తారు. ఈ పున్నమిని కోరల పున్నమి, నరక పున్నమి అని కూడా పిలుస్తారు. అలాగే మార్గశిర మాసంలోని గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈరోజు లక్ష్మీదేవి పూజకు, దత్తాత్రేయుని పూజకు విశేషమైనది. ఈరోజు చేసే లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదునికి పరాశరుడు తెలిపినట్లుగా పురాణాల కథనం. అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ మాసంలో కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో ఏ రోజైనా సరే అన్నం ఇంట్లో నుండి ఇంకో ఇంటికి ఇవ్వకండి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అన్నం మిగిలిపోతే తాలింపు పెట్టేస్తుంటారు. ఆ అన్నాన్ని ఇంట్లో పిల్లలకు కొంచెం పెట్టి పక్కింటి పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు, లేదా ఇంటి పని వాళ్లకు ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వటంలో తప్పు లేదు, కానీ ఈ మాసంలో మాత్రం ఇవ్వవద్దు. ఇవ్వకుండా ఉంటే 100 మందికి భోజనం పెట్టే స్థితి మీకు కలుగుతుంది. కనుక ఈ 1 నెల రోజులు ఈ నియమం పాటించండి. అన్నం వేరే ఇంటికి ఇవ్వవద్దు. అలాగే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో పాల ప్యాకెట్లను కూడా ఎవరికీ ఇవ్వవద్దు. ఇంట్లో పాలు పూర్తిగా అయిపోకుండా చూసుకోండి. ఇంటికి ఎన్ని పాలు అవసరం అవుతాయో కూడా అంచనా వేసుకోలేని ఆడవారు చాలామంది ఉంటారు. ఇంట్లో పాలు పూర్తిగా అయిపోయే వరకు వాడేసేవారు ఉన్నారు. కానీ ఈ నెల రోజులు ఇంట్లో పాలు, పెరుగు అయిపోనివ్వకండి. చిన్న కప్పు పాలు అయినా సరే ఉండాలి. కొంచెం పెరుగైనా సరే ఇంట్లో ఉండాలి. పాలు, పెరుగు పూర్తిగా అయిపోకూడదు. పాలు, పెరుగు ఇంట్లో ఉండకపోతే అతి త్వరలో దరిద్రం పడుతుంది. ఏ ఇంట్లో అయితే పాలు, పెరుగు పుష్కలంగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలాగే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో చింతపండు, ఎండుమిర్చి ఎవరికీ ఇవ్వకూడదు. వీటిని ఇతరులకు ఇవ్వటం వల్ల మీకు దరిద్రం పడుతుంది. మీరు కూడా ఒకరి నుండి చింతపండును కానీ ఎండుమిర్చిని కానీ తీసుకోకూడదు. ఈ మార్గశిర మాసంలో వీటిని దానం చేసినా మీరు తీసుకున్న మీ ఇంట్లో పైసా కూడా మిగలదు. మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ మార్గశిర మాసంలో మీరు ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా మంచి సువాసన వచ్చే పువ్వులతో పూజించండి. ఉమ్మెత్త పువ్వును, సువాసన లేని పువ్వులు, రేకులు లేని పువ్వులను లక్ష్మీదేవికి అసలు సమర్పించకూడదు. ఈ మాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం. వీరిని పూజించినప్పుడు మంచి పూలతో పూజించండి. ఈ మాసంలో గురువారాలు లక్ష్మీదేవిని పూజించినప్పుడు కొన్ని పొరపాట్లను అసలు చేయకూడదు. ముఖ్యంగా మార్గశిర గురువారాలు మాంసానికి, మద్యానికి దూరంగా ఉండాలి. ఆడవారు ఇంటిలో మాంసాహారం వండకూడదు. మగవారు బయట కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఈ మార్గశిర మాసాలలో వచ్చే గురువారాలు మీరు ఇంటిలో కానీ బయట కానీ పొరపాటును కూడా మాంసాహారం తిన్నా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. మార్గశిర గురువారాలు లక్ష్మీదేవి విగ్రహాన్ని, పటాన్ని అసలు కదపకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆడవారు పీరియడ్స్ వచ్చినప్పుడు పూజలు చేయకండి. ఇటీవల కాలంలో కొంతమంది పీరియడ్స్లో కూడా పూజలు చేసుకోవచ్చు. మనము ఆడవారమే, లక్ష్మీదేవి కూడా స్త్రీయే కదా అని పూజలు చేస్తే తప్పేమిటి అని అంటున్నారు. మనతో దేవతలను పోల్చుకోవటం చాలా తప్పు. అసలు అలా ఎప్పుడూ చేయకూడదు. ఇంటిలో ఒకరికి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పూజలు చేయకూడదు. ఒకవేళ వారు సపరేట్గా వేరే గదిలో ఉంటే అంటుముట్టు లేకుండా ఉంటే పూజలు చేసుకోవచ్చు. కానీ పీరియడ్స్ వచ్చిన వారు వేరేగా ఉండకపోతే మాత్రం అసలు పూజలు చేయకండి. ఆ వారం ఆపేసి ఇంకో వారం చేసుకోండి. మీరు ఎన్ని వారాలు చేయాలి అని లెక్క పెట్టుకొని చేస్తే అందులో భక్తి ఉండదు. మీకు వీలైనన్ని వారాలు లక్ష్మీ పూజ చేసుకోండి. ఆడవారు ఈ మాసంలో వచ్చే గురువారాలు తలస్నానం చేసి ముఖానికి కొంచెం పసుపు రాసుకోవాలి. లక్ష్మీదేవి పూజ చేసే ముందు మీ కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే తలలో పువ్వులను కూడా ధరించాలి. ముఖానికి బొట్టు, తలలో పువ్వులు,
చేతికి గాజులు లేకుండా ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజించకూడదు. పెళ్ళైన ఆడవారు, పెళ్లి కాని ఆడవారు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మరొక విషయం ఏమిటి అంటే ఈ మార్గశిర మాసంలో దుంపల కూరలను తినకూడదు. బంగాళదుంప, బీట్రూట్, చిలగడ దుంప, చామ దుంపలు వంటి దుంప జాతికి చెందినవి ఏమీ కూడా ఈ మాసంలో తినకూడదు. ఈ ఒక్క నెల రోజులు దుంప కూరలను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది, ఒంటి నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ సమయంలో దుంపలు తినటం వల్ల కండరాలు పట్టేస్తాయి. కాబట్టి ఈ నెల రోజులు దుంపలకు చాలా దూరంగా ఉండండి. అలాగే మార్గశిర గురువారం మాంసాహారం తినకుండా ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంట్లో నుండి డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వవద్దు. అంటే ప్రాణం మీదికి వచ్చిన ప్రాణాపాయంలో ఉన్న డబ్బును ఇవ్వవద్దని నా ఉద్దేశం కాదు. ప్రాణాపాయం కలిగినప్పుడు ఇవేమీ పనిచేయవు. ప్రాణం పోయే పరిస్థితులు వస్తే డబ్బు ఇవ్వండి. ఎందుకంటే అలాంటప్పుడు మానవత్వానికే పెద్దపీట వేయాలి. ఇలాంటి అప్పుడు సహాయం చేస్తే లక్ష్మీదేవి పదింతలు ఇస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది ఏమిటంటే సర్వసాధారణ పరిస్థితిలో ఈ నెల రోజులు మీ ధనాన్ని కానీ ఆభరణాలను కానీ అరువు ఇవ్వకండి. చెయ్యి జారిన తర్వాత అదృష్టం గురించి వెతుకులాడడం అనవసరం. కనుక ఈ నెల రోజులు ధనం వేరే వారికి ఇవ్వవద్దు, ఆభరణాలు కూడా ఇవ్వవద్దు. మొత్తానికి మేము చెప్పేది ఏమిటి అంటే అన్నము, చింతపండు, ఎండుమిర్చి వంటివి ఇతరులకు ఏ రూపంలోనూ కూడా ఇవ్వవద్దు. ఈ నెల రోజులు వీటిని ఎవ్వరికీ ఇవ్వకండి. పాలు, పెరుగు ఇంటిలో నిండుకోకుండా చూసుకోవాలి. ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయం, ఈ మార్గశిర మాసంలో చేయకూడని పీరియడ్స్లో పూజ చేయకూడదు. వాసన లేని పువ్వులను పెట్టకూడదు. నాలుగవ పని, మాంసాహారం తినకూడదు. ఐదవ పని, ఆడవారు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ముత్తైదువుగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలి. ఈ విధి విధానాలను పాటిస్తూ మార్గశిర మాసమంతా కూడా లక్ష్మీనారాయణులను పూజించుకోవాలి. అలాగే ఈ మాసంలో ఉసిరికాయలను ఎవరికి ఏ రూపంలోనూ కూడా ఇవ్వకండి. కొంతమంది ఉసిరికాయ పచ్చడిని పక్కింటి వారికి, ఎదురింటి వారికి ఇస్తూ ఉంటారు. కానీ ఆ రూపంలో కూడా ఉసిరికాయను ఎవరికీ ఇవ్వకండి. ఈ మాసంలో ఏ రూపంలోనూ కూడా ఉసిరికాయను వేరే వారికి ఇచ్చారంటే డబ్బంతా తుడిచిపెట్టుకొని పోతుంది. ఈ మాసంలో ఉసిరికాయలు ఇంటికి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి. దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి. మళ్ళీ ఉసిరికాయ దీపాలు అవసరం లేదు. దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలు. లక్ష్మీదేవి వృద్ధి చెందుతుంది. ఉసిరికాయలు బీరువాలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి. కానీ ఈ ఉసిరికాయను వేరే వారికి ఇవ్వవద్దు. ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదా, ఈ మార్గశిర మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు. మరి ఆ తప్పులు చేయకుండా ఉండండి. అలాగే లక్ష్మీదేవిని నిష్టగా పూజించి శుభ ఫలితాలను పొందండి. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించిన వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సకల సంపదలు, శుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా జీవించండి.